ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చొప్పదండి అంటే భూపాలపట్నం, చొప్పదండి పక్కన భూపాలపట్నం ఏరియాలో జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నా. ఇది నేను ఫ్రంట్ కెమెరాలో ఉన్నా, నేను బ్యాక్ నుంచి చూపిస్తా. ఇటువైపుగా నేను వేరే వర్క్తో వెళ్తా ఉంటే నాకు కాలేజ్ గుర్తొచ్చి ఒకసారి నేను చూద్దామని కాలేజ్ దగ్గరకు వచ్చినా, కానీ ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి వచ్చి చూసేసరికి కాలేజ్ మొత్తం ఈ రకంగా స్థితిలావస్థలో పడి ఉన్నది. బాధేసింది. నేను ఇక్కడ ఇటువైపు ఒక తను వెళ్తా ఉంటే నేను అడిగిన, ఏమైంది బ్రదర్ ఇట్లా అని చెప్తే, ఈ కాలేజ్ గత 5 సంవత్సరాలుగా మూతపడిపోయి ఉన్నది అని చెప్తే నాకు చాలా బాధేసింది. ఎంత మంచి కాలేజీ, మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉండే కాలేజీ. నేను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా, కాకపోతే లాక్ చేసి ఉన్నది. ఈ గోడ అయితే దీనికి లోపలికి వెళ్ళి నేను చూపిస్తా. మా క్లాస్ రూము, మా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఏమో అటు సైడ్ ఉండేను. మాది సిఈసి గ్రూపు. ఆ బంగ్లా ఫస్ట్ అక్కడ, ఆ బిల్డింగ్ నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. సెకండ్ ఇయర్ ఇటు సైడ్ ఉండే, అది మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, డయాస్ బాగుండే మా కాలేజ్. ఇదంతా మా పార్కింగ్ ప్లేస్ ఉండే, ఇక్కడ మేము బైసికల్స్ పార్క్ చేసుకునేది. ఇది మా గ్రౌండ్. ఈ గ్రౌండ్లో చాలా క్రికెట్ ఆడినాం మేము. కానీ ఇక్కడికి వస్తే అటు ఒక చిన్న బేకరీ ఉంటుండే, అంటే అప్పుడు మా బేకరీ అనుకోండి, చిన్న షాప్ టైప్లో, అక్కడ మేము టీ గట్రా తాగేది. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, చాలా బాధాకరమైన విషయం ఇది. ఫ్రెండ్స్, గేటుకు లాక్ చేసింది, నేను గోడ దూకైతే వచ్చిన. ఇది మా కాలేజ్ ఫ్రెండ్స్. నాకైతే నేను 2002-03లో జాయిన్ అయినా ఈ కాలేజ్లో. 2 years చదువుకున్నా. నేను ఫస్ట్గా ఎంటర్ అయినప్పుడు మా రూము, మా క్లాస్ రూమ్ అది. ఇది బైపీసీ వాళ్ళది. ఇది బైపీసీ వాళ్ళ రూమ్ ఉండే. హెచ్ఈసీ వాళ్ళకి వాళ్ళ వేరే క్లాస్ ఉంటుండే. కాకపోతే కామన్ క్లాసెస్ బైపీసీ, సిఈసీ వాళ్ళకి కామన్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి మాత్రం. ఇది సిఈసీ వాళ్ళ క్లాస్ రూము. ఇదైతే మా క్లాస్ రూమ్ ఫ్రెండ్స్. పాములు ఏమైనా ఉన్నాయా? ఇది మా క్లాస్ రూమ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కూర్చునేది. ఖచ్చితంగా నేను ఇక్కడనే కూర్చుంది, ఎందుకంటే మనం బ్యాక్ బెంచర్ కాబట్టి నేను ఇక్కడ కూర్చుండేది. కూర్చొని క్లాస్ అక్కడ జరుగుతూ ఉంటే మనం బయటకు చూసుకునేది, ఎందుకంటే కొంచెం టైంపాస్ అని చెప్పి. కానీ పాత ఫ్రెండ్స్, ఆనాటి రోజులు అవన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ డయాస్ కూడా కిటకిటలు ఆడుతూ ఏదో ప్రోగ్రామ్తో నిండిపోయి ఉంటుండేది. ఇవన్నీ స్టాఫ్ రూమ్స్, వాళ్ళ లేడీస్ రెస్ట్ రూమ్ ఇక్కడ ఉండే, విశ్రాంతి గది. దాని తర్వాత లేడీస్ టాయిలెట్స్ అట్టు ఉండే. మాది సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ వచ్చి ఇది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కనబడుతుంది కదా, నేను సెకండ్ ఇయర్లో కూడా నేను బ్యాక్ బెంచర్నే కదా. మాది ఒక గ్రూప్ ఉంటుండే. చాలా గడ్డి మాత్రం చాలా పెరిగింది ఫ్రెండ్స్, పాములు ఉంటాయి. ఇది మా సిఈసి రూమ్ ఫ్రెండ్స్. అమ్మా, పెయింటింగ్లు వాళ్ళప్పుడు సరైన పనిముట్లను ఎంచుకోండి. పెయింటింగ్ మరి డెకరేషన్. ఇది ఎవరు రాసిండ్రు తెలియదు, కానీ మరి క్లాస్ డేట్ అయితే మాత్రము ఏప్రిల్ ఉంది. ఏప్రిల్లో మరి ఏమైనా సరైన పనిముట్లను ఎంచుకోండి. అలాగే అధిక నాణ్యత ఉత్పత్తులకే ఆసక్తి. పెయింటింగ్ మంచి ప్రమాణం. పెయింటింగ్ వాళ్ళకు మరి వాళ్ళ క్లాసులు ఎవరైనా లోకల్ వాళ్ళు జరుపుకున్నారేమో తెలియదు, మరి కావాలని రాశారు, కానీ అదైతే కాదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కూర్చుండే ఫ్రెండ్స్. ఈ గేట్ నుంచి మనం ఎంటర్ అయ్యేది, ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ వచ్చినప్పుడు మనం ఈ రకంగా వచ్చి ఈ వే నుంచి వచ్చేసి నేనైతే ఇక్కడ, ఎందుకంటే మనకు గోడ కావాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ బెంచ్లో అయితే నేను కూర్చొని గోడ కొరిగేది ఫ్రెండ్స్. నేను ఈ రకంగా కూర్చొని మేము మా బ్యాచ్ మొత్తం ఇక్కడ, ఎందుకంటే గోడ కొరగాలి కదా మనం. కానీ ఏదో రకంగా కొత్త తెలియని ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్, బాగా ఉంది. ఇది స్టాఫ్ రూము, అంటే అడ్మినిస్ట్రేషను ఇదంతా. ఇక్కడ మా టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళు కూర్చుండేది ఇక్కడ. షట్. కాలేజ్ అంతా క్లోజ్. మాకు ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫేర్వెల్ పార్టీలు, అంటే మేము ఫస్ట్ మనం ఎప్పుడన్నా లేట్ అయితే ఈ గోడ దునికి వచ్చేది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ సైకిల్ పార్క్ చేసేది. అప్పుడు మాది హోండా, బుల్లెట్, పల్సర్ అయినటువంటి సైకిల్ని ఈ గోడ వెనుక పార్క్ చేసి గోడ దునికేది మెల్లగా. ఇటు నుంచి వచ్చేసి ఆ వెనకాల డోర్ ఏదైతుందో అక్కడ నుంచి ఎంటర్ అయ్యి క్లాస్ రూమ్లోకి మనం ఎంటర్ అయ్యేది. మన ఎగ్జిట్ కూడా ఇదే అనుకోండి. ఒకవేళ గేట్లు లాక్ చేస్తే గేట్కి లాక్ చేసేది. కాలేజ్ టైం ఏమో 3:30 వరకు కదా. గేట్ లాక్ చేస్తుంటే మనం మెల్లగా అటు నుంచి వెళ్ళేసి గోడ దుంకేసి వెళ్ళిపోవడమే. ఓకే, కిరాణం టైప్ కనబడుతుంది కదా, ఇదైతే మా బేకరీ ఉండే. చూడండి ఫ్రెండ్స్, ఆ బెంచ్లు అయితే ఇప్పటికి అట్లనే ఉన్నాయి.
అలా అనిపిస్తుంది కదా బెంచ్లు అవి ఇప్పటికి అక్కడే ఉన్నాయి. అక్కడ ఆ టైంలో దమ్ము కొట్టేవాళ్ళు టీలు కాఫీలు తాగేవాళ్ళు. బిస్కెట్లు అయితే బాగా తినేది. ఇది కాలేజీ ఇక్కడ నుంచి వచ్చి ఇంటర్ ఫేర్వెల్ పార్టీలు ఫ్రెషర్స్ పార్టీలు చూసింది ఇక్కడే కాబట్టి ఈ ఫీలింగ్ అనేది ఇక్కడ అప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే మేము ఇక్కడ కూర్చొని చూడడము పర్ఫార్మెన్స్లు అది చేయడము ఆ ఫీలింగ్ మరి నైట్ 12:30 వరకు కూడా కాలేజ్ టైం కదా అప్పుడు మరి ఫస్ట్ 10th అయిపోయి బయటకు వచ్చినాం. నైట్ 12:30 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసినాం. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఆర్మీ పోలీస్ కానిస్టేబుల్స్ అయ్యి ఉన్నారు. బాగా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ బాయ్.